ప్రశాంత్ వర్మ. ఈ డైరెక్టర్ గురించి టాలీవుడ్ లో తెలియని వారు ఉండరు కదా. హనుమాన్ సినిమా కన్నా ముందే జాంబిరెడ్డితో తన టాలెంట్ నిరూపించుకున్నాడు. ఇక హనుమాన్ తో సూపర్ హీరో తీసి అతి తక్కువ బడ్జెట్ లో కూడా ఇలాంటి సినిమాలు తీయొచ్చు అని చేసి చూపించాడు. ఆ తరువాత కొన్ని సినిమాలు అనుకున్నవి ఆగిపోయినా కూడా ఇప్పుడు మళ్ళీ వరుస సినిమాలతో లైన్ లోకి వచ్చాడు. టాలీవుడ్లో గత కొన్నేళ్లలో ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా తన పేరు వినిపించిన దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు. ఆయన తెరకెక్కించిన హనుమాన్ సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తక్కువ బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రం కంటెంట్తో ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించిన సంచలనం సృష్టించింది. ఆ విజయంతో ప్రశాంత్ వర్మ పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. హనుమాన్ విజయం తర్వాత ఆయనకు భారీ అవకాశాలు వరుసగా వచ్చాయి. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తారనే వార్తలు వినిపించాయి. ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా కొత్త ప్రాజెక్టులు ప్రకటించడంతో అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పేరిట కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నట్లు ప్రకటించడంతో అంచనాలు మరింత పెరిగాయి. ప్రతి సినిమా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండబోతుందనే కాన్సెప్ట్ కూడా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ప్రకటనలు ఎంత వేగంగా వచ్చాయో ప్రాజెక్టులు అంతే వేగంగా ముందుకు సాగలేదు. దీంతో కొంతకాలంగా ప్రశాంత్ వర్మపై విమర్శలు కూడా వినిపించాయి. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ తో చేయాల్సిన సినిమా అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్లలేదు. ఆ ప్రాజెక్టుపై మొదట భారీ హైప్ వచ్చినా తర్వాత ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ఆ సినిమా ఏమైందనే ప్రశ్నలు మొదలయ్యాయి. అదే సమయంలో నందమూరి మోక్షజ్ఞతో ప్రకటించిన చిత్రం కూడా ఆలస్యమైంది. ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లో భారీ ఆసక్తి ఉన్నప్పటికీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై స్పష్టత రాలేదు. దీంతో ఈ సినిమా కూడా ఆగిపోయిందా అనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా జరిగింది. ఇక హనుమాన్ కు సీక్వెల్ గా ప్రకటించిన జై హనుమాన్ పరిస్థితి కూడా దాదాపు ఇదే. హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత వెంటనే ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తారని అందరూ భావించారు. కానీ అనుకున్నంత వేగంగా పనులు ప్రారంభం కాలేదు. దీంతో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేశారు. ఇంతలో ప్రశాంత్ వర్మ కథ అందించిన ఇతర ప్రాజెక్టులు కూడా ఆలస్యం కావడం ఆయనపై మరింత ఒత్తిడి పెంచుంది. ముఖ్యంగా మహాకాళి, జాంబిరెడ్డి 2 వంటి సినిమాలు ప్రకటించినప్పటికీ వరుసగా అప్డేట్స్ రాకపోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. ప్రకటనలు ఎక్కువ, అమలు తక్కువ, సినిమాల కంటే పోస్టర్లే ఎక్కువ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. ఒక దశలో ప్రశాంత్ వర్మపై అవసరానికి మించి హైప్ క్రియేట్ చేస్తారనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఒకేసారి చాలా ప్రాజెక్టులు ప్రకటించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని సినీ వర్గాల్లో కూడా చర్చ జరిగింది. మంచి ఆలోచనలు ఉన్నా వాటిని సరైన సమయంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఆలస్యం జరుగుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు పరిస్థితి మెల్లగా మారుతున్నట్లు కనిపిస్తుంది. గత కొన్ని వారాలుగా ప్రశాంత్ వర్మ నుంచి వరుసగా వస్తున్న అప్డేట్స్ అభిమానుల్లో మళ్లీ ఉత్సాహాన్ని నింపుతున్నాయి. నిలిచిపోయాయని భావించిన ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా ముందుకు కదులుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన జాంబిరెడ్డి 2 గ్లింప్స్ దీనికి మంచి ఉదాహరణ. ప్రశాంత్ వర్మ కథ అందించిన ఈ సినిమాకు సంబంధించిన మొదటి వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి భాగంలో కనిపించిన హర్రర్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలను ఈసారి మరింత భారీ స్థాయిలో చూపించబోతున్నట్లు గ్లింప్స్ ద్వారా అర్థమవుతుంది. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోకు మంచి స్పందన వచ్చింది. అదే సమయంలో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మహాకాళి కూడా భారీ చర్చకు దారితీసింది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ముఖ్యంగా కాన్సెప్ట్, విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, విఎఫ్ఎక్స్ అన్ని హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహాకాళిలో పురాణ నేపథ్యాన్ని ఆధునిక సాంకేతికతతో మిళితం చేసిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. టీజర్ చూసిన తర్వాత ఇది సాధారణ సినిమా కాదని, పాన్ ఇండియా స్థాయిలో ప్రభావం చూపే ప్రాజెక్ట్ అవుతుందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. పాత్రల డిజైన్, సెట్టింగ్స్, విజువల్ క్వాలిటీ అన్ని ఈ సినిమాపై భారీ అంచనాలను తీసుకొచ్చాయి. ఇక ప్రశాంత్ వర్మ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న జై హనుమాన్ కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతుందని సమాచారం. హనుమాన్ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి మరింత భారీ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ కూడా త్వరలో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. హనుమాన్ లో చూపించిన విజువల్ మ్యూజిక్ ను మించి ఈసారి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా విఎఫ్ఎక్స్, యాక్షన్ సన్నివేశాలు, పురాణ నేపథ్యం ఈ సినిమాకు ప్రధాన బలాలుగా నిలవనున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేతిలో ఉన్న ఈ 3 ప్రాజెక్టులు కూడా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాంబిరెడ్డి 2, మహాకాళి, జై హనుమాన్ 3 సినిమాలు కూడా వేర్వేరు జానర్లో రూపొందుతున్నప్పటికీ ప్రతి సినిమాలోనూ ఆయన ప్రత్యేకమైన కథనం కనిపించబోతున్నారనే నమ్మకం అభిమానుల్లో ఉంది. ఒకవేళ ఈ 3 సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధిస్తే 2027 ప్రశాంత్ వర్మ కెరియర్లో అత్యంత కీలకమైన సంవత్సరంగా నిలిచే అవకాశం ఉంది. హనుమాన్తో వచ్చిన విజయాన్ని యాదృచ్ఛికం కాదని మరోసారి నిరూపించుకునే అవకాశం ఇది. అంతేకాదు ఆయన నిర్మిస్తున్న సినిమాటిక్ యూనివర్స్కు కూడా మరింత బలం చేకూరే అవకాశం ఉంది. టాలీవుడ్ లో ప్రస్తుతం కొత్త కాన్సెప్ట్ తో ప్రయోగాలు చేసే దర్శకుల సంఖ్య పెరుగుతుంది. ఆ జాబితాలో ప్రశాంత్ వర్మ ప్రత్యేక స్థానం ఉంది. పురాణాలు, ఫ్యాంటసీ, సూపర్ హీరో అంశాలను భారతీయ భావోద్వేగాలతో కలిపే చూపించే ఆయన శైలి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందుకే ఆయన కొత్త సినిమా ప్రకటించినప్పుడల్లా సినీ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి కనిపిస్తుంది. మొత్తానికి గత కొంతకాలంగా విమర్శలు ఎదుర్కొన్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు మళ్ళీ తన పనితోనే సమాధానం చెప్పే ప్రయత్నంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. వరుసగా వస్తున్న అప్డేట్స్, ముందుకు కదులుతున్న ప్రాజెక్టులు, భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న సినిమాలు చూస్తుంటే ఆయన మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ 3 సినిమాలపైనే ఉంది. అవి అంచనాలను అందుకుంటే 2027లో టాలీవుడ్ లో ఎక్కువగా వినిపించే దర్శకుడి పేరు ప్రశాంత్ వర్మదే కావడం ఆశ్చర్యం కాదు.